తారీఖున మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది. యా సార్, జగన్ పాత కేసులపై పిల్ లీగల్ పదవ్యూహమా అని చెప్పి మరొక వార్త. ఇప్పుడే ఇది కూడా ఒకటి వచ్చింది. అంటే ఈ కేసుల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అవుతుంటే జగన్ మీద గతంలో చాలా కేసులు ఉన్నాయి, అవి నడవలేదు కదా. కాబట్టి ఒక పిల్ వేశారు. ఈ పిల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో భూములు ఇవన్నీ అనేకం స్వాధీనం చేసుకోవటము, చాలా డబ్బు మనీ లాండరింగ్ లాంటివి చేయటము, లేకపోతే గతంలో ఉన్న కేసులు ఇవన్నీ కూడా నేరుగా హైకోర్టు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరగాలి అని అంటూ ఒక ఆయన ఢిల్లీ నుంచి మహేశ్వర్ అనే ఆయన ఒక కేసు పిల్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాజ్యం. దీన్ని చేపట్టింది ఏపీ హైకోర్టు తీసుకుంది కానీ ఆయన ప్రత్యక్షంగా వాదించడానికి నేను వస్తాను, నాకు సమయం కావాలన్నారంటే అది బుధవారం నాడు అది వస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఒకటేమో మరింతగా జగన్ చుట్టూ ఉచ్చుపడడానికే దీన్ని తీసుకొని వచ్చారు, లేకపోతే ఇప్పుడు పిల్ల అవసరం ఉంది ఇన్ని కేసులు నడుస్తుండగా. కాబట్టి ఇది ఒక పెద్ద ఎత్తుగడ వ్యూహం. ఓకే అండి, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు పన్నుతాయి, ఇంక అందులో అదేదో ఫిర్యాదు చేసి ఉపయోగం ఏముంది. అవి విమర్శ ఆరోపణలు బహిరంగంగానే చేస్తున్నాయి. కాబట్టి వైసీపీ వాళ్ళు నిన్న పేరునని వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇదంతా ఒక పథకం ప్రకారం ఉండొచ్చు. పథకాలు మీ పథకాలు మీకు ఉంటాయి, వాళ్ళ పథకాలు వాళ్ళకు ఉంటాయి. మీరు కోర్టుల్లోనూ ప్రజల ముందు ఎలా వాదించుకుంటారు, ఎలా కాపాడుకుంటారు అనేది మీకు సంబంధించిన సవాల్ తప్ప, అది వచ్చినప్పుడు అన్నీ అక్కడికి వస్తాయి. కోర్టు కనుక జోక్యం చేసుకొని, గతంలో కూడా మీరు గుర్తు చేసుకుంటే 2011లో కూడా జగన్ మీద దర్యాప్తును హైకోర్టు ఆధ్వర్యంలోనే మొదలైంది. అక్కడి నుంచే అది సుప్రీంకోర్టుకు పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా పర్యవేక్షణ చేయమంటున్నారు. ఈ పిల్లును కనుక హైకోర్టు ఆమోదించి ఉత్తర్వులు ఇస్తే అది ఇంకో పెద్ద బిగ్ టర్న్ అవుతుంది. ఇంకా రాజకీయమైన ఆరోపణలకు కూడా అవకాశం తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేసినా ఇది చంద్రబాబు నాయుడు లేదా పోలీసులు రాజకీయ పక్షపాతాలు ఇలాంటి ఆరోపణలు ఉంటాయి. కానీ పిల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కోర్టు ఆజమాయిషీలో సిబిఐ కానీ దర్యాప్తు జరపాలి అని ఉత్తర్వులు వచ్చినట్టయితే అది పూర్తిగా గతంలో మళ్ళీ చరిత్ర పునరావృతం అంటారు చూడండి. అందుకే అన్నారు గతంలో ఎర్రనాయుడు, ఇప్పుడు లేరు అనుకోండి ఆయన, వాళ్ళందరూ చేసిన పద్ధతి. అశోక్ గజపతి రాజు కూడా వాళ్ళలో ఒకరు, అప్పుడు ఆ కేసు వేసిన వాళ్ళలో జగన్ మీద. సో అదే ఫామ్లా రిపీట్ చేస్తున్నారు అని మనం రేపు మళ్ళీ విచారణ జరిగాక హైకోర్టు ఏం చేస్తుంది. అయితే ఒకటి, ఉన్న ఫలానా ఉత్తర్వులు ఇవ్వరు, వాళ్ళ వాదనలు వీళ్ళ వాదనలు వినడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అందరికీ నోటీసులు ఇవన్నీ కౌంటర్లు అదంతా చూడాలి. కానీ బట్ కేసులు ఇప్పుడున్నదే కాకుండా ఇంకా లోతుకు తీసుకెళ్తున్న ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. సార్, సుప్రీం సంచలన తీర్పు